Parabola, 2 marks questions and answers. SLR, learn mathematics easily. Welcome to my channel. Parabola, 2 marks questions and answers. First question. Y square equal to 8x పరావలయంపై నాభిదూరము 10 గల బిందువుల నిరూపకాలు కనుక్కోండి. క్వశ్చన్ అర్థం చేసుకోండి. y స్క్వేర్ ఈక్వల్ టు 8x పరావలయంపై నాభి నుండి దూరం 10 అట. ఆ 10 గల బిందువుల నిరూపకాలు కనుక్కోండి. x1 y1 బిందువుకు పరావలయానికి గల నాభి దూరానికి సూత్రం x1 ప్లస్ a. కాబట్టి ఫస్ట్ a కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇచ్చిన పరావలయాన్ని y స్క్వేర్ ఈక్వల్ టు 4axతో పోలిస్తే y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఇజ్ ఈక్వల్ టు 8x. కాబట్టి 4a ఇజ్ ఈక్వల్ టు 8, a ఇజ్ ఈక్వల్ టు 8/4 కాబట్టి 2. కాబట్టి x1 y1 బిందువు నుంచి పరావలయం y స్క్వేర్ ఈక్వల్ టు 8a 4axకు నాభి దూరం x1 ప్లస్ a. ఏకి బదులుగా 2 రాస్తే x1 ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 10, x1 ఇజ్ ఈక్వల్ టు 10 మైనస్ 2, దిస్ ఇజ్ ఈక్వల్ టు 8. కాబట్టి x1 బిందువును y స్క్వేర్ ఈక్వల్ టు 8x పరావలయంలో ప్రతిక్షేపిస్తే, అంటే xకు బదులుగా 8ని రాస్తే y1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 8, y1 ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8. కాబట్టి మనకు కావలసిన బిందువులు ఏమైతే 8 ప్లస్ ఆర్ మైనస్ 8. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. y స్క్వేర్ ఈక్వల్ టు 8x పరావలయం నాభిజ్య కొన 1/2, 2 అయితే రెండో కొన నిరూపకాలు కనుక్కోండి. నాభిజ్య కొన ఇవ్వడం జరిగింది. పరావలయం ఇది నాభిజ్య అంటే ఇది నాభి గుండా వెళ్ళే జ్యాను నాభిజ్య అంటారు. ఒక కొన ఇవ్వడం జరిగింది 1/2, 2. మరో కొన నిరూపకాలు ఎంత అడిగింది, అది క్వశ్చన్. కాబట్టి y స్క్వేర్ ఈక్వల్ టు 4ax పరావలయం నాభిజ్య ఒక కొన at² 2at అయితే రెండో కొన నిరూపకాలకు సూత్రం ఉంది. ఆ సూత్రం a/t² మైనస్ 2a/t. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది, a కావాలి, t కావాలి. ఫస్ట్ a కనుక్కో. y స్క్వేర్ ఈక్వల్ టు 8x కాబట్టి 4 ఇంటూ 2 ఇంటూ x అని రాయొచ్చు. కాబట్టి 4axలో aకి బదులుగా ఇక్కడ 2 ఉంది. కాబట్టి a విలువ 2. నెక్స్ట్ 2at ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి 2 క్యాన్సల్, at ఈజ్ ఈక్వల్ టు 1, t ఈజ్ ఈక్వల్ టు 1/a. కానీ a విలువ మనకు తెలుసు కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 1/2. కాబట్టి రెండవ కొన నిరూపకాల సూత్రంలో t విలువ a విలువ రాస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. a/t² అంటే a/2/1/2 హోల్ స్క్వేర్, మైనస్ 2 ఇంటూ a అంటే 2/t అంటే 1/2. కాబట్టి ఇది 2/1/4, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. 2/1/4, 2/1/4 అంటే ఏమవుతుంది, 2 ఇంటూ 4 అవుతుంది. కాబట్టి ఏమైంది, అది 8 అవుతుంది. నెక్స్ట్ ఇది మైనస్ 4/1/2 అంటే ఏమైంది, ఈ 2 పైకి వస్తుంది. మైనస్ 4 ఇంటూ 2 అంటే మైనస్ 8. కాబట్టి రెండవ కొన నిరూపకాలు 8, మైనస్ 8. అది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ మూడవ క్వశ్చన్. y స్క్వేర్ ఈక్వల్ టు 2x పరావలయంపై దూరము 5/2 గల బిందువుల నిరూపకాలు కనుక్కోండి. పరావలయం నుంచి దూరం అట 5/2 అట. దూరం అంటే ఏంటిది, నాభి దూరం. ఇంతకుముందు చేసాం మనం సేమ్ మోడల్. x1 y1 బిందువు నుంచి y స్క్వేర్ ఈక్వల్ టు 4ax పరావలయానికి నాభి దూరం x1 ప్లస్ a. కాబట్టి a విలువ కనుక్కొని తీసుకెళ్ళి పరావలయంలో రాస్తే ఆన్సర్ వస్తుంది. y స్క్వేర్ ఈక్వల్ టు 4axతో y స్క్వేర్ ఈక్వల్ టు 2xను పోలిస్తే 4a ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 2/4 అంటే 1/2. a ఈజ్ ఈక్వల్ టు 2/4, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2. కాబట్టి x1 ప్లస్ a అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 5/2. దూరం ఇచ్చినవాడు 5/2. కాబట్టి x1 ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ 1/2. కాసాగు చేస్తే
2 కాసాగు 2 కాసాగు కాబట్టి 5 - 1 4/2 అంటే 2. కాబట్టి x1 = 2 వస్తుంది. x1 విలువను y² = 2x పరావలయంలో ప్రతిక్షేపిస్తే y12 = 2 × 2 y1 ± 2. కాబట్టి కావలసిన బిందువుల నిరూపకాలు 2 ± 2. x1 విలువ 2, y1 విలువ ± 2. కాబట్టి 2 ± 2 is the answer. Next question. నాభి S 1, -7 శీర్షం A 1, -2 గల పరావలయం సమీకరణం కనుక్కోండి. ఇక్కడ నాభి ఇవ్వడం జరిగింది, శీర్షం ఇవ్వడం జరిగింది. పరావలయం పటమేస్తా చూడండి నేను. ఇది పరావలయం అయితే, ఇది నాభి S అయితే, ఇది A. కాబట్టి Aకి Sకి మధ్య గల దూరం ఇవ్వడం జరిగింది. అది మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ S అంటే నాభి 1, -7, A అంటే 1, -2. పటం ఇలా ఉండదు, రఫ్ ఫిగర్. కాబట్టి ఇక్కడ చూడండి, గమనిస్తే AS నాభి శీర్షం నిరూపకాల్లో x నిరూపకాలు సమానం. ఇది 1 ఉంది చూడండి. కాబట్టి పరావలయం అక్షరేఖ y-అక్షానికి సమాంతరంగా ఉంటుంది. కాబట్టి పరావలయం ఇట్లా కాదు, నిలువుగా ఉంటుంది. పరావలయం ఈ షేప్లో ఉంటుంది, y-అక్షానికి సమాంతరంగా ఉంటుంది. కాబట్టి పరావలయం సమీకరణం x - h² = -4a × y - k. x - h² × -4a × y - k. కాబట్టి పరావలయ వివిధ రూపాల్లో ఇది ఒక రూపం. శీర్షము మూలబిందువుగా కాకుండా h, k వద్ద ఉన్నప్పుడు, y-అక్షానికి సమాంతరంగా పరావలయ అక్షరేఖ ఉన్నప్పుడు పరావలయం సమీకరణం ఇది. కాబట్టి ఇక్కడ A అంటే 1, -2, అదే h, k. నెక్స్ట్ ఏం కావాలి మనకు? స్మాల్ a విలువ కావాలి. స్మాల్ a అంటే ఏంటిది? Aకి Sకి మధ్య గల దూరం, నాభికి శీర్షానికి మధ్య గల దూరం. ఇక్కడ మధ్య దూరం -2 నుంచి -7 వచ్చింది అంటే ఏంటిది? 5 యూనిట్లు. 2కి 5 కలిపితే కదా 7 వచ్చేది. కాబట్టి స్మాల్ a విలువ ఎంత వచ్చింది? 5 వచ్చింది. లేదంటే -2లో నుంచి -7 తీసేయండి, కాబట్టి 5 వస్తుంది. కాబట్టి h, k అంటే 1, -2, a అంటే 5 తీసుకెళ్ళి ఈ సూత్రంలో రాయండి. x - 1² = -4 × 5 × y -2 అంటే y + 2. 4, 5 = 20. x - 1² ఇదే మనకు కావాల్సిన పరావలయం సమీకరణం. నెక్స్ట్ ఇంతకుముందు లాంటిదే మరొక క్వశ్చన్. శీర్షం 3, -2 గాను, నాభి 3, 1 గాను గల పరావలయం సమీకరణం కనుగొనండి. ఇక్కడ శీర్షం ఇవ్వడం జరిగింది, నాభి ఇవ్వడం జరిగింది, పరావలయం సమీకరణం అడగడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇక్కడ గమనిస్తే నాభి శీర్షం, నాభి అంటే S, శీర్షం అంటే A. నాభి శీర్షాలలో x నిరూపకం 3కు సమానం. నాభి శీర్షాలలో x నిరూపకం 3, కాబట్టి అక్షరేఖ x = 3 అంటే y-అక్షానికి సమాంతరంగా ఉంటుంది. కాబట్టి పరావలయం సమీకరణం x - h² = 4a × y - k. దీనిలో మనం ఇప్పుడు h కావాలి, k కావాలి, a కావాలి. కాబట్టి నాభి శీర్షాల మధ్య దూరం SA = 3 అట. ఇది పరావలయం ఇలా ఉంటుంది. పరావలయం ఇది శీర్షం, ఇది S. కాబట్టి శీర్షం అట 3, -2, S నిరూపకాలు 3, 1. కాబట్టి ఇక్కడికి మధ్య దూరం ఏస్కు ఏకి మధ్య గల దూరం ఇవి 2 యూనిట్లు, అది 1 యూనిట్ అంటే మొత్తం 3 యూనిట్లు అంటే A = 3. కాబట్టి పరావలయం సమీకరణం x - 3² = 4 × 3 × y - 2. ఇక్కడ k అంటే ఎంత? ఇచ్చిన బిందువు -2.
హెచ్ అంటే 3. కాబట్టి y మైనస్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4×12 ఇంటూ y ప్లస్ 2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదే మనకు కావాల్సిన పరావలయం సమీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0 పరావలయం నాభి నిరూపకాలు కనుగొనండి. పరావలయం ఇవ్వడం జరిగింది, పరావలయానికట నాభి నిరూపకాలు కనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి దీని పరావలయాన్ని మనం ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సమ్ కాన్స్టెంట్ ఇంటూ y మైనస్ k ఆ రూపంలో రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీన్ని ఇచ్చిన సమీకరణం తీసుకొని ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ పదాలు ఒకవైపు, వై పదాలు ఒకవైపు రాయడం జరిగింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ఇజ్ ఈక్వల్ టు 6y మైనస్ 6. 6y ప్లస్ 6ను ఇటు రాస్తే 6y మైనస్ 6. లెఫ్ట్ సైడ్ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ఉంది, అటు సైడ్ 9ను కలిపితే 3 హోల్ స్క్వేర్ అవుతుంది. 9ను కలిపితే లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు ఒక సంపూర్ణ వర్గం అవుతుంది. కాబట్టి సంపూర్ణ వర్గం అయ్యేట్టుగా రాయాలి. కాబట్టి మనం అక్కడ ఏం చేస్తున్నాం, 9ని ఇరువైపులా కూడడం జరిగింది. కాబట్టి ఇది ఎడమవైపు ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ దిస్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 6y మైనస్ 6 ప్లస్ 9 అంటే ప్లస్ 3. ఇందులోంచి 6ను బయటకు లాగడం జరిగింది. ఇక్కడ y 3/6. 3/6 అంటే ఏమవుతుందడ 1/2 వస్తుంది. కాబట్టి 1/2. కాబట్టి ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 6 ఇంటూ y మైనస్ హాఫ్ మైనస్ 1/2 అని రాయచ్చు. కాబట్టి ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 6 ఇంటూ y మైనస్ హాఫ్ మైనస్ 1/2. కాబట్టి హెచ్ అంటే 3, k అంటే మైనస్ 1/2. నెక్స్ట్ ఇక్కడ 4a ఇజ్ ఈక్వల్ టు 6. కాబట్టి a ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6/4 అంటే 2 3 2 2 కాబట్టి 3/2. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది, నాభి నిరూపకాలు కావాలి. కాబట్టి నాభి సూత్రం హెచ్ k ప్లస్ a. కాబట్టి హెచ్ అంటే 3, k అంటే మైనస్ 1/2 ప్లస్ a అంటే 3/2 అంటే 3 మైనస్ 1/2 అంటే 3 మైనస్ 1 అంటే 2, 2/2 అంటే ఎంత 1. ఇక్కడ చూడండి -2 ప్లస్ 3/2. ఎల్సిఎం 2 మైనస్ 1 ప్లస్ 3. 3లోంచి 1 పోతే 2, 2/2 అంటే ఎంత 1. కాబట్టి 1. కాబట్టి నాభి నిరూపకాలు 3, 1. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గత 10 సంవత్సరాల నుంచి వచ్చిన 2 మార్కుల క్వశ్చన్స్ ఇవి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోల్ని సెండ్ చేయండి. SLR లర్న్ మ్యాథమెటిక్స్ ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై డి రమేష్. థ్యాంక్ యూ.